Okay. So, hi guys. మన 100 days of muscle building series లో ఆల్మోస్ట్ 70 days సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చాం. అండ్ ఈరోజు మన వర్కౌట్ చెస్ట్ అండ్ ట్రైసెప్. సో నిన్న మనం లైక్ మొబైల్ అయితే తీసుకున్నాం, లైక్ అది iPhone 17. సో మొబైల్ లైక్ అది చెప్ప కదా, మీ ఇంతకు ముందు ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమయ్యేది. సో ఈ మొబైల్ నాది కదా అనేసి ఆ ఫ్రెండ్ హైదరాబాద్ అయితే వెళ్తున్నాడు. సో అందుకోసం మొబైల్ అయితే తీసుకుపోతున్నాడు. సో పర్సనల్లీ ఇంకా మనం షూట్ చేయడానికి నా మొబైల్ అయితే కొంచెం చాలా గలీజ్ ఉంది. సో ఎట్లానో నేను ఇన్వెస్ట్ చేసిన షేర్స్ కూడా కొంచెం లైక్ డౌన్ అయిపోతున్నాయని చెప్పేసి సో మొబైల్ అయితే తీసుకున్నాను. బట్ యాక్చువల్లీ 17 Pro తీసుకుందాం అనుకున్నాం, బట్ ఎఫర్ట్ పెట్టడం వేస్ట్ అనిపించింది. లైక్ అదే ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో అంత దీనికి వెళ్ళడం వేస్ట్ అనిపించింది. సో అందుకోసమని 17 Pro అవాయిడ్ చేసి లైక్ ఓన్లీ జస్ట్ 17 అయితే తీసుకున్నాం. సో అది మ్యాటర్. అండ్ కొంతమంది అనుకోవచ్చు లైక్ 17 ఏంటంటే ఆన్ అది లైక్ స్పాట్ పేమెంట్ అనేసి. స్పాట్ పేమెంట్ ఏం లేదు, జస్ట్ ఈఎంఐ అయితే ఉంది. ఈఎంఐ అయితే పే చేయాలి. లైక్ బట్ అంటే నేను అఫోర్డ్ చేయగల అమౌంట్, మంత్లీ అమౌంట్ అయితే పెట్టుకున్నాను. లైక్ కొంత డౌన్ పేమెంట్ కూడా చేసాం. సో ఏదో ఎందుకు చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. బట్ మన టాపిక్ అయితే మొబైల్ గురించి కాదు, మన అంతా బాడీ బిల్డింగే. సో కొంతమందికి అంటే లైక్ కొంతమంది కొంచెం కొన్ని ఇష్టాలు ఉంటాయి. లైక్ ఎట్లా అంటే కొంతమందికి మొబైల్స్ ఇష్టం ఉంటాయి, లైక్ ఫ్యాషన్, లైక్ ఇంకా సంథింగ్ ఏవో కొన్ని ఉంటాయి కదా. లైక్ కొంతమంది గర్ల్స్ ఇష్టం, కొంతమందికి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. బట్ పర్సనల్లీ నాకైతే కొంచెం లైక్ బాడీ బిల్డింగ్ అనేది కొంచెం లైక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అది. సో మీకు ఏది ఇష్టం ఉంటే లైక్ అదే మీకు ఏది ఇష్టం ఎక్కువ ఉంటే సో దాన్ని కొంచెం లైక్ ఇంప్రూవ్ చేసుకోవడం ట్రై చేయండి. సో దానివల్ల మీకు కొంచెం ఫ్యూచర్లో బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బెనిఫిట్స్ లేకపోయినా లైక్ నువ్వు చేసే వర్క్ నీకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అది ఏదో కష్టపడి చేయడం కన్నా కొంచెం మనకి ఇష్టమైన కొంచెం కష్టం అనేది చేయొచ్చు అనిపిస్తుంది. ఓకే. సో ఓకే, ఇంకా మొబైల్ టాపిక్ వదిలేద్దాం. అండ్ ఈరోజు మన టెస్ట్ వేరియేషన్. సో లైక్ నేను కొంచెం ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే లైక్ ప్రజెంట్ కొంచెం అప్పర్ బాడీని కొంచెం ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే లైక్ అప్పర్ బాడీ అప్పర్ చెస్ట్. సో అది కొంచెం వీక్ ఉంది. బట్ సో దానికోసమని కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అప్పర్ చెస్ట్కి అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా ఏది వీక్ ఉంటే అది కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంకా ట్రై చేయండి. సో మీరు కొంచెం హెవీ వెయిట్స్ తీసుకున్నట్లయితే కొంచెం ముందుకి బెండ్ అవుతుంది, లైక్ మరీ ఫ్రంట్కి వెళ్ళిపోకుండా ఇక్కడ స్టాండింగ్ వాయిస్ తీసుకుని చేసుకోండి, కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, 1 more. సో కొంచెం లైక్ అప్పర్ చేస్తాను, కొంచెం లైక్ చూపిస్ లోవర్ అంతా ఈక్వల్గా బాగానే ఉంది. బట్ అప్పర్ చెస్ట్కి వచ్చేసరికి కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది. సో అందుకోసమే అప్పర్ చెస్ట్ని కొంచెం మంచిగా ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పటికన్నా మీకు కొంచెం అరే లైక్ కటింగ్ ఫేస్లో లైక్ ఫ్యాట్ లాస్ ఫేస్లో ఏది వీక్ ఉందో దానికన్నా మీరు బల్క్ చేస్తారు కదా, బల్క్ చేసే టైంలో లైక్ మీకు కటింగ్ ఫేస్ వచ్చినప్పుడు మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. సో మీకు ఏ మజిల్ కొంచెం వీక్ ఉందో ఆ వీక్ని లైక్ ఆ మజిల్స్ని కొంచెం మీరు నోట్ చేసుకుంటూ ఓకే
లైక్ మీకు మైండ్లో గుర్తుంటే అది ఇంకా బెటర్. సో నెక్స్ట్ బల్క్ చేసేటప్పుడు సో దానిపైన కొంచెం మంచిగా ఫోకస్ చేస్తే అక్కడ మజిల్ అనేది మంచిగా క్రియేట్ అవుతుంది. సో బల్క్ చేసే టైంలో ఓకే, అట్లా చేయడానికి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ సో లైక్ కేబుల్తో చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్గా లైక్ పుష్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు కొంచెం ఇట్లా పుష్ చేస్తుంటే ఏంటంటే కొంచెం లైక్ ఇట్లా సపరేట్ అవుతుంది. ఈ అప్పర్ చెస్ట్ అనేది కొంచెం హైగా ఇన్వాల్వ్ అవుతుంది. సో మనం డబ్బులతో చేసేదానికన్నా కొంచెం కేబుల్ని కొంచెం క్రాస్ చేస్తుంటే కొంచెం మంచి ఫీల్ అయితే వస్తుంది పక్క. సో ఒకసారి ట్రై చేయండి. సో లైక్ నేను చేస్తున్నాను చేయకండి, లైక్ మీకు ఒకసారి నేను చేస్తానని చెప్పాను, లైక్ మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తా లైక్ పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది. లైక్ ఒకసారి అప్పర్ జస్ట్ చాలా మందికి వీక్ ఉంటుంది. సో లైక్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే లైక్ కేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ మన చెస్ట్ లైక్ మరి అప్పర్ జస్ట్ లోవర్ జస్ట్ మిడిల్ జస్ట్ ఇన్వాల్వ్ చేయకుండా కొంచెం సీట్ అనేది డౌన్ చేసుకొని లైక్ ఓన్లీ అప్పర్ జస్ట్ అనేది ఇన్వాల్వ్ చేస్తే సో మంచిగా పంప్ అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చెప్పేది షోల్డర్కి ఈక్వల్ పెట్టుకుని మరీ బ్యాక్ పెట్టేసుకుంటాను. ఓకే, చేంజ్ సేమ్. స్టార్టింగ్ కొంచెం వార్మప్ అయిన తర్వాత కొంచెం హెవీగా పెట్టుకొని ట్రై చేయాలి, మంచి పంప్ అయితే వస్తుంది. సేమ్ వన్ మోర్. సో ఈ పార్ట్ ఒకసారి లైక్ ఇది ఉంది కదా, ఓకే. సో ఈ మజిల్ మంచిగా సెట్ అవుతుంది. లైక్ కొంచెం నాకైతే సెట్ అవుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు వర్క్ అనిపిస్తే చేయొచ్చు. నెక్స్ట్ సేమ్. సో ఒక 3 సెట్స్ ఇవి చేసినాక నెక్స్ట్ ఒక 3 సెట్స్ మనం చెస్ట్ ఫ్లై చేసాక సో కొంచెం నెక్స్ట్ మళ్ళీ సేమ్ 1 or 2 1 సెట్ చేస్తే హిట్ అవుతుంది. బట్ మీకు కొంచెం ఎక్స్ట్రీమ్ కావాలంటే చేసుకోవచ్చు. బట్ చేసేటప్పుడు లైక్ ఇట్లా క్రాస్ అనేది పడితే సో మీకు మజిల్ మంచిగా పంప్ అయితే వస్తుంది. సో ఇది కంప్లీట్ అయినాక చూపిస్తాం ఒకసారి. సో అది కొంచెం వర్క్ అనిపిస్తుంది. సో లైన్స్లో వస్తుంది కదా. సో లైక్ ఏంటంటే
లైక్ మంచిగా అప్పర్ చెస్ట్ అనేది హిట్ అవుతుంది. హిట్ అనేది లైక్ మంచి పంప్ అయితే దొరుకుతుంది. సో కొంచెం ఒక సెట్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ సేమ్. సో కొంచెం లైక్ అది పంప్ కోసం వస్తుంది కదా. సో చెస్ట్ పైన అది. సో చెస్ట్ పైన తర్వాత కొంచెం కేబుల్తో చేసేటప్పుడు ఇట్లా క్రాస్ చేస్తే ఏంటంటే లైన్స్ కడప మంచిగా ఫ్రీగా అయితే అవుతాం. ఓకే, సో లైక్ ఒకసారి వన్స్ చేయడానికి ట్రై చేయండి, మంచిగా బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెడిల్ చేస్తే కొంచెం లైక్ ఇప్పుడు అప్పర్ చేసేసాం కదా. సో ఇప్పుడు మిడిల్కి ప్రిఫర్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే లైక్ సో అప్పర్ జస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్లస్ సెంటర్ ఆఫ్ ది మజిల్ కూడా మంచిగా పంప్ అవుతుంది. సో రెండు ఈక్వల్గా సెట్ అవుతాయి. బట్ మనం బెంచ్ ట్రై చేయొచ్చు, బట్ కొంచెం లైక్ ఆ ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నాం కదా. సో ఫ్యాట్ లాస్ జర్నీలో ఉండే రోడ్ ఏంటంటే ప్లస్ లైక్ ఎట్లా, సో కొంచెం మిషన్స్ అయితే కొంచెం ప్రిఫర్ చేస్తారు. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసిన కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో బెంచ్ ఏంటంటే బల్క్లో నోట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లనే సపోర్ట్ కూడా ఏం లేదు కాబట్టి సో సో ఏదో 50 అయితే పెట్టండి. ఓకే, ఓకే. వన్ మోర్. సో మంచిగా సరే, వన్ మోర్. లైక్ మీరు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు లైక్ ఫుడ్ని కంట్రోల్ పెడతారు కదా. ఫుడ్ని కంట్రోల్ పెట్టిన దాన్ని కూడా కొంచెం మీరు బర్న్ చేయాలి. బర్న్ చేస్తేనే లైక్ ఫ్యాట్ లాస్ అన్ని పర్ఫెక్ట్ ఉంటుంది. మీ ఫ్యాట్ కూడా కొంచెం మంచిగా బర్న్ అవుతుంది. లైక్ కొంతమంది ఏంటంటే లైక్ ఫుడ్ని కంట్రోల్ పెట్టడం అంటే లైక్ ఫుల్ డేలో 1 or 2 times తింటారు. సో 1 or 2 times తిని వర్కౌట్ లేకుండా జస్ట్ ఇంట్లో ఉంటే ఇట్స్ నాట్ వర్క్. సో మీరు 3 times తినండి. లైక్ కటింగ్ ఫేస్లో అదే ఫ్యాట్ లాస్ జర్నీలో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ డిన్నర్. సో మూడుని ఈక్వల్గా పెట్టుకోండి. లైక్ క్యాలరీస్ అనేది కొంచెం తక్కువ ఉండాలి. లైక్ ఫ్యాట్స్ లైక్ ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ అనేవి కొంచెం లో ఇంటెన్సిటీ ఉండాలి. ప్రోటీన్ అనేది కొంచెం హై ఉంటే సో మీకు ఎండ్ ఆఫ్ ది డే కొంచెం ఎనర్జీ ఉంటుంది. ప్లస్ వర్కౌట్స్ కూడా కొంచెం చేసేటప్పుడు కొంచెం స్ట్రెంత్ అయితే దొరుకుతుంది. కార్బ్స్ దొరుకుతాయి, బట్ ఎందుకంటే మీరు కార్బ్స్ తింటే ఇంకా వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతారు. సో కొంచెం ఫ్యాట్ లాస్ అయినాలో కర్బ్స్, ఫ్యాట్స్ కొంచెం అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి ప్రోటీన్ కొంచెం ఇంటేక్ ఉన్న ఎక్కువ తీసుకొని ట్రై చేయండి. సో అట్లా అయిన తర్వాత సో దాన్ని మీరు బర్న్ చేయాలి. మీరు ఎంత తిన్నా చెప్తున్నా, మీరు ఎంత తిన్నా ఫ్యాట్ లాస్ జర్నీలో దాన్ని మీరు బర్న్ చేయగలను అంటేనే మీరు తినండి. అట్లా కాకుండా తినేసి చేసేస్తా వచ్చానేసి ఇక్కడ జిమ్లోకి వచ్చి పడుకుని ఇట్స్ నాట్ వర్క్. సో కొంచెం లైక్ మీరు తినే ఫుడ్ని బర్న్ చేయాలి. అప్పుడైతేనే మీరు కొంచెం మంచిగా ఫ్యాట్ లాస్ అయితే అవుతారు. నేను కొంచెం తిన్నా దాన్ని కొంచెం లైక్ మంచిగా వెయిట్ షిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం అది బర్న్ అవుతుంది నాకు తెలుసు. సో కొంచెం అందుకే నేను కార్బ్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటాను. లైక్ రైస్, స్వీట్ పొటాటో ఇది కొంచెం తీసుకొని ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. సో ఫ్యాట్ లాస్ జర్నీలో కొంచెం మంచి ఫుడ్ తిన్నా ట్రై చేయండి. వర్కౌట్ ఇంచండి కొంచెం హై ఉండే తీసుకుంటే మంచిగా సెట్ అవుతుంది. లైక్ ఒక 100 daysలో అయిపోతారని చెప్పలేను, ఎందుకంటే బిగినర్ స్టేజ్ కాబట్టి ఒక 100 daysలో కొంచెం ఇంపాసిబులే. ఒక 6 months అయితే మీకు కంప్లీట్గా లైక్ మంచిగా ఉంటారు. అది ఓకే. నెక్స్ట్ మన
లోవర్ చెస్ట్. సో లోవర్ చెస్ట్ చేసేటప్పుడు కొంతమందికి కొంచెం బిగినర్ అయితే కొంచెం లైక్ డౌట్ ఉంటుంది. లైక్ ఏంటంటే సో లోవర్కి అప్పర్ చెస్ట్ చేసేటప్పుడు కొంచెం ఫామ్ అనేది ఈక్వల్ గానే ఉంటుంది. సో కొంతమందికి కొంచెం డౌట్ ఉంటుంది. కొంచెం మీరు అడ్వాన్స్డ్ అయితే కొంచెం మీకు అర్థమవుతుంది. బట్ ఎందుకు డౌట్ అంటే లైక్ స్టార్టింగ్ లో నేను కూడా అదే ఫేస్ చేశాను జిమ్ జాయిన్ అయినప్పుడు. సో ఒకేలా చేస్తున్నారు కొంచెం దేనికి ఎట్లా చేయాలని చెప్పేసి. సో మీరు కొంచెం ఫ్రంట్ ఆర్ ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ ఎక్కడున్న వాళ్ళు, బట్ అది కొంచెం లైక్ ఇట్లా ముందుకొచ్చి క్రాస్ చేస్తున్నారు అనుకో. సో ఈ లెవెల్కి ఇట్లా క్రాస్ చేస్తుంటే అది కొంచెం మీకు అప్పర్ చెస్ట్ ని ఇన్వాల్వ్ అవుతుంది. సో అట్లా కాకుండా మీరు ఇట్లా పట్టుకొని ఇదే ఇట్లా చేస్తే ఏంటంటే మీ లోవర్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సో కొంచెం బిగినర్ అయితే కొంచెం ఆ డౌట్ ఉంటుంది. సో కొంచెం అందుకే చెప్పాను. సో హెవీ వెయిట్స్ మీరు కొంచెం ఎక్కువ వెయిట్ తీసుకోండి. నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, ఫ్రంట్కి వెళ్ళి మాత్రం చేయకండి. సో ఇక్కడే సేమ్ స్టాండింగ్ పొజిషన్ మీకు కావాలంటే కొంచెం లెగ్ బ్యాక్ పెట్టుకొని స్టాండింగ్ పొజిషన్ చేసుకున్నా పర్లేదు. ఓకే, సేమ్ మంచిగా ఉంటుంది లోవర్. ఓకే, ఎంజాయ్. ఓకే, అండ్ నెక్స్ట్ మన ట్రైసెప్. కొంచెం ఫేస్ అయితే చేంజ్ అయింది. సో ప్యారలల్ జర్నీలో కొంచెం ఫేస్ అనేది కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయనంత దీనిగా మారుతుంది. బట్ దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి. కొంచెం అంటే లైక్ కొంచెం బ్యూటీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో వాళ్ళు కొంచెం లైక్ అంటే కొంత ఎవరికైనా లైక్ ఫేస్ అంటే కొంచెం ఇష్టం ఉంటుంది కదా. సో కొంచెం బల్క్ ఉన్నాడు కొంచెం చబ్బీగా కొంచెం మంచిగా ఉంటుంది. బట్ కటింగ్ ఫేస్లో అట్లాంటి ఏం కనిపించదు. ఓన్లీ దారుణం ఉంటుంది. ఓకే, బట్ ట్రైసెప్ పుల్ డౌన్. సో మ్యాక్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది పుల్ డౌన్. సో ఎందుకంటే లైక్ మొత్తం ట్రైసెప్ ఓవరాల్గా లైక్ మొత్తం ఫ్రీజ్ అవుతుంది ప్లస్ పంప్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే, సో కొంచెం చూస్తాం ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ కనిపిస్తుంది కదా తెలియదు, నాకైతే మిర్రర్లో బాగానే కనిపిస్తుంది. లైక్ అట్లా. సో కొంచెం ఫస్ట్గా అయితే దీనికి కొంచెం ఎనర్జీ కొంచెం ఎక్స్ట్రీమ్గా పుట్ ఆన్ చేయాల్సి ఉంటుంది. అట్లనే మనం చెస్ట్ వేసి కొంచెం ఎనర్జీ అయితే లో ఉంది కాబట్టి కొంచెం ఫస్ట్ అయితే దీన్ని ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ మీకు ఏది ట్రైసప్ మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ చెస్ట్ చేసేటప్పుడు కొంచెం కొంచెం మంచి బిల్డ్ అవుతుంది. జస్ట్ వామ్. సో వన్ మోర్. సో కొంచెం ఏదో మాట్లాడదాం అనుకుంటున్నా, ప్రతిసారి మర్చిపోతాను. బట్ కొంచెం ఫుడ్ అయితే కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను
దాన్ని కొంచెం దారుణంగా ఫేస్ చేస్తున్నాను. అది నాకు అర్థమవుతుంది. సో, నేనే ఎట్లా ఫీల్ అయితానంటే కొంచెం ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. సో, కొంచెం వాళ్ళు కొంచెం తినండి. బట్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉండేది చూసుకోండి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉంటే కాస్ట్ అనేది తగ్గించి లైక్ వర్కౌట్స్ కూడా కొంచెం ఎక్కువగా చేస్తే కొంచెం అది కొంచెం కవర్ అవుతది. ఓకే. సో, ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే ప్రెజెంట్ నేను ఫేస్ చేస్తున్నాను. లైక్ ఎంత కంట్రోల్‌లో పెడతానంటే ఎంత ఎంత ఫుడ్ ఎంత ఎక్కువగా తినేవాడినో లైక్ నేను బల్క్‌లో ఉంటే ఆల్మోస్ట్ ఒక 6 టైమ్స్ తినేవాడిని. 6 మీల్స్. సో, అట్లాంటిది ఇప్పుడు 3కి వచ్చేసింది. 3 కూడా సో, లిమిటెడ్‌లో తినాల్సొస్తుంది. సో, అట్లా ఉంది ప్రెజెంట్. సో, ఫ్యాట్ లాస్ అనేది కొంచెం ఓకే. వాహ్! వచ్చేసింది బయటికి. నాకు కొంచెం సెక్సీగా కనబడుతుంది కదా! నాకు కొంచెం నచ్చింది అదే ఈరోజు. బట్ అది ఉంది కాదు. ఓకే. యాబ్స్ అయితే విజువల్ కనిపిస్తున్నాయా? ఓకే. బట్ ఫ్యాట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. బట్ అది మనం ఈ 30 డేస్‌లో కొంచెం తగ్గిస్తే కొంచెం ఓవరాల్ మన బాడీలో మజిల్ అయితే చూడొచ్చు. ఎక్స్‌పెక్ట్ ఓకే. ఓకే. లైక్ కొంచెం డార్క్ అయినట్టుంది. ఓహ్! షిట్. ఓకే. సో, ఇక్కడితో మన వర్కౌట్ అయిపోయినట్టు కాదు. సో, ఫ్యాట్ లాస్ జర్నీలో మెయిన్ థింగ్ కొంచెం కార్డియో అనేది కొంచెం ఎక్కువగా చేయడానికి ట్రై చేయండి. లైక్ కొంచెం, కొంచెం కాదు కొంచెం లైక్ సారీ బల్క్ చేసినా నేను కట్ చేసినా కొంచెం కార్డియో అయితే మంచిగా ప్రిఫర్ చేస్తాను. సో, కార్డియో కొంచెం లైక్ మీ ఫ్యాట్ లాస్ జర్నీలో కొంచెం ఇంకొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా హెల్ప్ అయితది. ఓకే. సో, కార్డియోని కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేయండి. వర్కౌట్ ఇంటెన్సిటీ పెంచి ఫ్యాట్ లాస్ కొంచెం లైక్ ఫ్యాట్ లాస్ అంటే లైక్ ఫుడ్‌ని కంట్రోల్ చేస్తే మీరు మంచి లైక్ మీరు అనుకున్న ఫిజిక్ అయితే కొంచెం అచీవ్ చేయొచ్చు. కొంచెం అంటే లైక్ మరీ ఆన్ టైమ్ కాదు. కొంచెం అటు ఇటు అయినా పర్ఫెక్ట్ అయితే వస్తది. సో, నాకు
ఓవరాల్ బాడీ అంతా ఓకే కానీ కొంచెం అప్పర్ చెస్ట్ కొంచెం కొంచెం లో ఫీలింగ్ వస్తుంది. బట్ ఎనీవే నెక్స్ట్ మనం బల్క్ చేసేటప్పుడు దాన్ని కొంచెం పెంచడానికి ట్రై చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కార్డియోని అవాయిడ్ మాత్రం చేయకండి. సో ఎందుకంటే నాకు కార్డియో అంటే కొంచెం ఎక్కువగా ఇష్టం. సో అందుకోసమని చెప్తున్నా. లైక్ ఏదైనా మాట్లాడదాం అంటే కొంచెం సో నా వీడియోస్ కొంచెం అటు ఇటు ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. లైక్ ఎందుకంటే అది కొంచెం స్టార్టింగ్ స్ట్రగుల్. సో బట్ కొంచెం మాట్లాడేది అటు ఇటు అయినా కొంచెం వర్కౌట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ ఇస్తాను. సో అది నాకు తెలిసిన ఒక గ్యారంటీ. సో మీకు కొంచెం డౌట్ ఉంటే మన ప్రొఫైల్ పిక్ చేయొచ్చు, చెక్ చేస్తే మనం ఎట్లా నుంచి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయినది కొంచెం న్యాచురల్గా అర్థమవుతుంది. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది కొంచెం టఫ్, చాలా టఫ్ ఉంటుంది. ప్లస్ మనం అనుకున్న రిజల్ట్స్ కొంచెం చాలా లేట్ అవుతుంది. అది కొంచెం మనం ఎక్స్పెక్ట్ కూడా చేయడం, ఎంత హార్డ్ వర్క్ చేసినా కొంచెం రిజల్ట్స్ అనేవి చాలా లో ఉంటాయి. సో లేట్ అయినా పర్లేదు, మంచిగా న్యాచురల్గా బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో కొంచెం జంక్ ఫుడ్ తినండి, బల్క్ టైంలో జంక్ ఫుడ్ తినండి, అది పెద్ద మ్యాటర్ కాదు. సో కొంచెం వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను, అవి కొంచెం అవాయిడ్ చేయండి, మంచిది. సో న్యాచురల్గా బిల్డ్ చేయండి, ఫ్రీక్ లైక్ గుడ్ వన్గా ఉండండి. టైం పడుతుంది న్యాచురల్ బిల్డింగ్. సో అది మైండ్లో పెట్టుకొని బాడీ బిల్డింగ్ న్యాచురల్గా బిల్డ్ చేసుకుంటే కొన్ని రోజులకి మీరు కొంచెం ఫ్రిక్ అవుట్ అయిపోతారు. ఓకే, సో ఈరోజు కింద మళ్ళీ మన డే 71. సీ యూ టుమారో.